పశ్చిమ బెంగాల్లో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. సువేందు అధికారి సారథ్యంలో బెంగాల్లో తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్ లో భారీగా తరలివచ్చిన మద్దతుదారుల మధ్య సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. ఇదే కార్యక్రమంలో అగ్నిమిత్ర పాల్, దిలీప్ ఘోష్ సహా పలువురు నేతలు మంత్రులుగా ప్రమాణం చేశారు. 1971 తరువాత కోల్కతాయేతర జిల్లా నుంచి సీఎం పదవి చేపట్టిన మొదటి వ్యక్తిగా సువేందు నిలిచారు. పశ్చిమ బెంగాల్లో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత తొలిసారి బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. పశ్చిమ బెంగాల్ 9వ ముఖ్యమంత్రిగా సువేందు అధికారితో గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, రామ్మోహన్ నాయుడు సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో పాటు పలు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ తదితరులు పాల్గొన్నారు. ఒకప్పుడు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి సన్నిహితుడిగా ఉన్న సువేందు అధికారి ఇప్పుడు ఆమెనే ఓడించి సీఎం పగ్గాలు చేపట్టారు. আমি শুভেন্দু অধিকারী ঈশ্বরের নামে শপথ করিতেছি যে বিধি দ্বারা স্থাপিত ভারতের সংবিধানের প্রতি আমি অকৃত্রিম নিষ্ঠা ও আনুগত্য পোষণ করিব। আমি ভারতের সার্বভৌমত্ব ও অখণ্ডতা রক্ষা করিব। পশ্চিমবঙ্গ রাজ্যের মুখ্যমন্ত্রী রূপে আমার কর্তব্যসমূহ নিষ্ঠাপূর্বক এবং বিবেকসম্মতভাবে নির্বাহ করিব এবং ভয় বা পক্ষপাত, প্রীতি বা বিদ্বেষ রহিত হইয়া সকল শ্রেণীর জনগণের প্রতি সংবিধান ও বিধি অনুসারে ন্যায় আচরণ করিব। ప్రమాణ స్వీకారానికి ముందు ఓ వాహనంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు సువేందు అధికారి వేదిక వద్దకు వచ్చారు. ఈ క్రమంలో అక్కడకు వచ్చిన ఎన్డీఏ మద్దతుదారులకు అభివాదం చేస్తూ ఇద్దరు ముందుకు సాగారు. వేదిక వద్ద రవీంద్రనాథ్ ఠాగూర్ చిత్రపటానికి మోదీ నివాళులర్పించారు. ఈ క్రమంలో అక్కడున్న వారంతా ప్రధాని మోదీకి అనుకూలంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. శ్రీ నరేంద్ర మోదీ జీ కా आज गुरुदेव रविंद्रनाथ टैगोर का पुण्य जन्मदिन। इस अवसर पर माननीय प्रधानमंत्री जी पुष्पांजलि कर रहे हैं एवं সেই সঙ্গে আছেন सीएम डेजिग्नेट श्री शुभेंदु। ఈ కార్యక్రమానికి ముందు పలువురు కళాకారుల ప్రదర్శన ఆకట్టుకుంది. సంప్రదాయ దుస్తుల్లో కళాకారులు నృత్య ప్రదర్శన చేశారు. మరికొందరు సంగీత వాయిద్యాలతో అలరించారు.